పట్టణంలోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి దాతలు 15,000 విలువైన నిత్యావసర సరుకులను విరాళంగా ఇచ్చారు. పట్టణానికి చెందిన విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ వసంత వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి సోమవారం 15,000 విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. వెంకటేశ్వర్లు భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు, ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారికి ఈ వితరణను పంపిణీ చేశారు. వసంత వెంకటేశ్వర గారి వర్ధంతి సందర్భంగా వారి శ్రీమతి లక్ష్మి గారు, అదేవిధంగా కుమారులు, మనవులు అందరూ కూడా గాంధీ ఆశ్రమం వృద్ధుల సేవార్థం నిత్యావసర సరుకులు 15,000 రూపాయలు అందజేశారు. ధన్యవాదములు. ముఖ్యంగా వసంత వెంకటేశ్వర గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో సేవలు అందించారు. డిప్యూటీ ఎంఆర్ఓగా వారు పదవి బాధ్యతలు నిర్వర్తించి అమర్తులూరు, చుండూరు మండలాల్లో విశేష సేవలు అందించారు. వారి ఆత్మ శాంతించాలని ప్రపంచ పూజితులు మహాత్మా గాంధీని, మాతా కస్తూర్బా గాంధీని ప్రార్థిస్తున్నాను. ప్రతి మానవుడు కూడా సమాజానికి కొంత సేవ చేయటం అనేది సనాతన ధర్మాల్లో ఒక భాగం. ధర్మాలు అనేది మానవుడికే సంబంధించినవి. మిగతా మాదిగా జీవనం సాగించి వెళ్ళటం కాదు. మనం ఎంతైతే శాంతిని పొందామో అంత శాంతిని మళ్ళీ సమాజంలో మిగిల్చి వెళ్ళాలి. మన జీవితం ఒక ఆదర్శంగా ఉండాలి. భగవంతుడు ఇచ్చింది 10 మందికి ఉపయోగించమనే కానీ కేవలము సొంతానికి వినియోగించమని మాత్రం కాదు.